గత ప్రభుత్వాలు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కోటను మైనింగ్ లీజుకు ఇచ్చాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. తద్వారా జనగామ జిల్లాలోని కిలాషాపూర్ కోటను కాలగర్భంలో కలిపేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ట్యాంక్ బండ్ వద్ద సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి శంకుస్థాపన చేసి అనంతరం ఆయన మాట్లాడుతూ పాపన్న గౌడ్ విగ్రహం తెలంగాణ సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. బహుజనుల సామ్రాజ్యాన్ని అందరికీ ఎలా అందించవచ్చో పాపన్న గౌడ్ నిరూపించారని అన్నారు. చరిత్ర కలిగిన కోటలను చారిత్రాత్మక కట్టడాలుగా తీర్చిదిద్దాలని నిర్ణయించామని రేవంత్ రెడ్డి తెలిపారు. గాంధీ కుటుంబం ఈ దేశానికి గొప్ప వరమని, శాంతితో యుద్ధాన్ని గెలవచ్చని మహాత్మా గాంధీ నిరూపించారని ఆయన అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్నకు సరైన గుర్తింపు ఉండాలి. వారి విగ్రహం బహుజనులకే కాదు తెలంగాణ సమాజానికి ఆదర్శంగా నిలబెట్టాలి అన్న ఆకాంక్ష ఈనాడు నెరవేరబోతుంది. ఆనాడు నేను పిసిసి అధ్యక్షుడిగా పాదయాత్ర చేస్తూ ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గంలో మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు ఆనాడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు కిలాస్పూర్ కోటను వేదికగా చేసుకొని బహుజనుల సామ్రాజ్యాన్ని, మొఘలులను ఓడించి తన శౌర్యాన్ని, ప్రతాపాన్ని ఈ సమాజానికి చూపించడమే కాదు, ఆనాడే బహుజనుల సామ్రాజ్యాన్ని బహుజనులందరికీ ఏ విధంగా అందించవచ్చో నిరూపించిన గొప్ప పోరాట యోధుడు, వీరుడి యొక్క కోటను చూడడం జరిగింది. ఆ రోజు ఆ పక్కన చూసిన గత ప్రభుత్వాల కోటను మైనింగ్ లీజులకిచ్చి చరిత్రలో కిలాస్పూర్ కోటనే కాలగర్భంలో కలపాలని ఆలోచన చేసింది. ఆ రోజు అక్కడ చూసిన తర్వాత నేను చెప్పిన, ఇక్కడ ఒక్క రాయి కూడా తీయడానికి వీల్లేదు, ఇది చరిత్రకు ఒక గొప్ప స్ఫూర్తి, ఆ కోటను సంరక్షించాలి, దాన్ని చారిత్రాత్మకమైన కట్టడాల కింద మార్చి భవిష్యత్ తరాలు ఒక స్ఫూర్తిని పొందడానికి పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేయాలి. మన ప్రభుత్వం వస్తుంది, తప్పకుండా శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఏర్పడబోయే ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలనలో తప్పకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఆ రోజు అక్కడనే చెప్పడం జరిగింది. కోట మీదకి వెళ్ళి చూసి అక్కడి నుంచే ఆ రోజు చెప్పడం జరిగింది. తప్పకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం. ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో కోటను కాపాడి చరిత్రను ఎప్పుడూ భవిష్యత్ తరాలు చూడాలనుకున్న, స్ఫూర్తి పొందాలనుకున్న ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామని. అందుకే ఆ ప్రాంతానికి పొన్నం ప్రభాకర్ గారిని కరీంనగర్ నుంచి తీసుకెళ్లి హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గ ఎన్నికల్లో పోటీ చేయించి వారిని కాంగ్రెస్ పార్టీ గెలిపించడమే కాదు, వారిని మంత్రిని చేసి ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయడం జరిగింది. గాంధీలో మృతుల కుటుంబాలను పరామర్శించారు మంత్రి శ్రీధర్ బాబు. ఘటన జరగడం దురదృష్టకరమని తెలిపారు. ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించామని, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. మృతులకు ఒక్కో కుటుంబానికి 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించనున్నాము. రాబోవు నవరాత్రుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కలెక్టర్ గారు అదేవిధంగా డిఎంఏ గారు కూడా రావటం జరిగింది. మేము సూపర్వైజ్ చేస్తా ఉన్నాం. ఆ ఆసుపత్రిలో ఒకరు అపోలోలో ఉన్నారు, అక్కడ మిగతా దగ్గరలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలో వారు చేరటం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి మరి కరెంటు తీగలకు సంబంధించి, అదేవిధంగా కేబుల్ వైర్కి సంబంధించి ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగిందని దర్యాప్తు చేస్తా ఉన్నాం. శోభయాత్ర చేస్తా ఉన్న సందర్భంలో మరి అక్కడున్న ఆ మిత్రులందరూ కూడా ముందు పుల్ చేస్తా ఉన్న వెహికల్ ఫ్యూయల్ అయిపోవటం వల్ల వీరందరూ వెనకాల ఉండి దాన్ని నెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్న సందర్భంలో ఈ సంఘటన జరిగింది. సంఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో సమాచారం తీసుకొని ఇప్పటికే విచారణకు ఆదేశించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం తరఫున. దీనికి కారణం ఏంది, పూర్తి స్థాయిలో కారణం తెలుసుకున్న తర్వాత చూడటం. అక్కడ ఎస్ఐ గారు, ఏఎస్ఐ గారు, 4 కానిస్టేబుల్తో పాటు పోలీస్ సిబ్బంది అందరూ కూడా ఉండటం జరిగింది. దాంతోని మరి అక్కడ ఉన్న కనెక్షన్ తోని ఈ విధంగా అయిందని వారు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ చాలా విషాదకరమైన ఘటన. ఆ కుటుంబ సభ్యులకి తీవ్రమైన లోటు, నష్టం జరిగింది. ఈరోజు మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా మరి ఆ కుటుంబాలకు తప్పకుండా అండగా ఉంటాం. ఎవరికైతే ఇంజూర్ అయినారో మరి ఆ ఇంజూర్ అయిన వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో చికిత్స అందజేసి, దానితోడు చనిపోయిన ఆ కుటుంబ సభ్యులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ ప్రభుత్వం తరఫున మరి వారికి అందజేయాలని. ఎందుకంటే ప్రాణాలు రావు కానీ అండగా నిలబడాలి ప్రభుత్వం, మరి వారికి అండగా ఉంటుందని. దాంతోపాటు ఇప్పుడు కలెక్టర్తో పాటు జిల్లాకు సంబంధించిన అధికారులందరూ కూడా
మరి వారి అంత్యక్రియలకు సంబంధించి వారికి కావాల్సిన అవసరాల గురించి అన్ని తీరుల చర్యలు తీసుకుంటాం. వైసీపీ అధినేత జగన్కు టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సవాల్ విసిరారు. దమ్ముంటే అమరావతిలో పర్యటించాలని, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని స్వయంగా చూడాలని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకానికి ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే జగన్ అమరావతిపై విష ప్రచారం చేస్తున్నారని దేవినేని ఉమ ఆరోపించారు. జగన్ మానసిక పరిస్థితి ఏంటో ప్రజలకు అర్థమవుతుందని, అమరావతి అభివృద్ధిని సహించలేకే వైసీపీ నేతలు ఇలాంటి దుష్ప్రచారాలకు పాల్పడుతున్నారని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వాళ్ళ పార్టీ నాయకులందరూ కూడా కలిసి అమరావతి ప్రజా రాజధాని దగ్గర 52,000 కోట్లతో నిర్మాణాలు జరుగుతూ ఉంటే చూసి ఓర్వలేక, తట్టుకోలేక విష ప్రచారం, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. ప్రకాశం బ్యారేజీకి గేట్లు పనిచేయట్లేదని, కొండవీటి వాగు నీళ్లన్నీ కూడా పొన్నూరు నియోజకవర్గం లక్షల ఎకరాలు మునిగిపోయాయని, అక్కడ వైసీపీ నాయకులు ప్రచార ఆర్భాటాల కోసం మేము కూడా ఉన్నామని చెప్పుకోవడానికి తప్పుడు కథనాలు, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. నీ జైలు యాత్రలన్నీ కూడా పక్కన పెట్టి అసెంబ్లీకి వచ్చి చూడు, సెక్రటేరియట్కి వచ్చి చూడు, హైకోర్టుకు వచ్చి చూడు, ఎస్ఆర్ఎంలో 1000 మంది పిల్లలు చదువుతున్నారు, వెళ్ళి చూడు, రోడ్లు ఎలా ఉన్నాయో, విట్ ఎలా ఉందో చూడు, అమృత ఎలా ఉందో చూడు. మహిళా సోదరిమణులతో కలిసి ఆ బస్సు ప్రయాణం నీ అసహనానికి కారణమైంది. అక్కడ మహిళల ముందుకొచ్చి ఆ పథకాన్ని ప్రారంభం చేసి లక్షలాది మంది మహిళలు బస్సు ప్రయాణం చేస్తూ ఉంటే దాని మీద కూడా నీ ఫేక్ మీడియాలో తప్పుడు కథనాలు, తప్పుడు ప్రసారాలు వండి వారుస్తున్నావు. అంటే ఎందుకు ఇంత అసహనం? ఎందుకు ఉండలేకపోతున్నావు? ఎందుకు ప్రతిపక్షంగా నీ బాధ్యతను నిర్వర్తించలేకపోతున్నావు? 1000 ఎకరాల్లో దశాబ్దాల తరబడి ఆ ప్రాంతంలో రైతాంగాన్ని కానీ ప్రజలను కానీ ఇబ్బంది పెడితే, కొండవీటి వాగు మీద మరి ఆ వాగు నీళ్ళన్నీ కూడా కృష్ణానదిలోకి వెళ్ళటానికి లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే ఆ రోజు కూడా 5 ఏళ్ళు ఆ పంపులు మోటార్లు ఆడించకుండా దాని మీద కూడా విష ప్రచారం చేశావు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్వి నగర్లో ఎటువంటి పర్మిషన్లు లేకుండా రిహాబిలిటేషన్ సెంటర్ నిర్వహిస్తున్నారు. నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక నగర్లో కృష్ణ అనే వ్యక్తి సెంటరింగ్ పని చేస్తున్నాడు. గత కొన్నేళ్లుగా మద్యానికి బానిస అవ్వడంతో రిహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ చేశారు. ఈరోజు ఉదయం కృష్ణ కూతురికి రిహాబిలిటేషన్ సెంటర్ నిర్వాహకులు కాల్ చేసి రాత్రి సెంటర్లో ఉన్న కొంతమంది కొట్టుకున్నారని, దానివల్ల చనిపోయాడని చెప్పారన్నారు. కృష్ణతో పాటు రిహాబిలిటేషన్ సెంటర్లో ఉన్న బాధితులపై కూడా నిర్వాహకులు దాడి చేశారు. విషయం తెలుసుకున్న కీసర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు చేస్తున్నారు. మరి ఇంతమంది ఉన్నారు, మీరు ఇన్ఫార్మ్ తాగి సతాయిస్తున్నాని ఈడ హాస్టల్ ఉందని తెలిసింది. బానుకు కలిసిన ఫస్ట్ మాట్లాడినా, తాగుడు బంద్ కావడానికి 2-3 నెలలు ఉంచుతా బాను, ఫీజు కట్టినా, నేను లేచిన ఫీజు కడుతున్నా, నెల ఫీజు కడుతున్నా. తాగుడు బంద్ కావడానికే వేసిన నేను, అంతేగాని కొట్టి చంపడానికి మాత్రం వెయ్యలే. వాళ్ళు కొట్టి చంపిరు మా ఆయనని. మీ ఆయనను కొట్టాల్సినంత అవసరం ఏమొచ్చిందో మరి, అది కావాలి, వాడు రావాలి, బాను రావాలి. ఎందు గురించి కొట్టిపిచ్చి చంపించిండు, వాడు రావాలి. అంటే ఇప్పుడు తాగి ఖరాబ్ చేస్తుండు, చెడిపోతుండని తెచ్చేస్తున్నాను వేసినాం అంతే, ఇంకేం లేదా. ఎంత కడుతున్నామా? నెలకు ఎంత కడుతున్నారు? నెలకు 10,000 కడుతున్నా. నెలకు 10,000 మీరు తెచ్చి కడుతున్నారు? కడుతున్నా, నెలకు 10,000 కట్టి నేను చూసిపోతున్నా సంవత్సరం నుంచి. మరి ఇప్పటి వరకు సంవత్సరం నుంచి ఏమైనా చేంజ్ అయ్యింది అమ్మా? చేంజ్ అయ్యిండు. మొన్న వచ్చిన, నేను వారం కింద వచ్చిన, నేను మారుతానే, నేను మంచిగా ఉంటా అన్నాడు. సరే నేను వారం అయినాక మా కొడుకుని తీసుకొని వస్తా, తీసుకుపోతా అని చెప్పిన. సరే అన్నాడు. ఆయన కూడా మాట్లాడి నేను వెళ్ళిపోయిన. ఇక మాట్లాడి అన్నం ఇచ్చిన, తిన్నాడు, మాట్లాడిండు. సరే నువ్వు వారంకు రా, నన్ను తోలుకపో అన్నాడు. కొడుతురని చెప్పలే, ఆయన భయపెట్టినట్టు చెప్పకమని. చెప్పలేడు, కొడుతురని చెప్తే నేను ఎప్పుడో మొన్ననే తీసుకోవాలి. పైసలు ఇచ్చి కొట్టించుకున్నట్టు, పైసలు ఇచ్చి చంపించుకున్నట్టుంది. ఇది సేపు ఉంటాడని ఉంచిన కానీ కొట్టి చంపుతారని మాత్రం ఉంచలేడ నేను.
అంతే తాగినట్టు సతాయిస్తాడని. ఎవడో తెలియదు నాకైతే బాగానే తెలుసు. బాగానే అప్పచెప్పిన ఓనరు మాస్టర్ ఓనరు. ఇదానికి ఇన్ఛార్జ్ కదా ఆయన. ఈయన పేరేంది? మీ ఆయన పేరేంది? కృష్ణ. కృష్ణ అంటే వినాయక్ నగరేనా? సొంతం ఇంకెక్కడ ఉందా మీ సొంతం? కట్కూరు మాది. కట్టుకురా మీది సొంతం? అక్కడికి వెళ్ళి బతుకు ఇక్కడ వచ్చిన వినాయక్ నగర్ బతకడానికి వచ్చిన వినాయక్ నగర్లో ఉంటాం. మీ కొడుకులు బిడ్డలు? కొడుకు ఒక బిడ్డ. ఎక్కడ ఉన్నారు వాళ్ళు? బిడ్డ ఇక్కడనే ఉంది. ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ నెల 21న సీఎం రేవంత్ రెడ్డి రాకను ఖండిస్తున్నామని బీఆర్ఎస్వీ నాయకులు తెలిపారు. సీఎం రాకను ఖండిస్తూ ఓయూలో బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో బీఆర్ఎస్వీ నాయకులను ముందస్తు అరెస్ట్ చేశారు ఓయూ పోలీసులు. పోలీసు యూనివర్సిటీ ఈ రోజు చేతులకు తీసుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తా ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీలో ప్రజా గొంతుకగా మేము మాట్లాడే హక్కు మాకు లేకుండా పోలీసులు ఈ రోజు మా హక్కులను కాల రాస్తా ఉన్నారు. ఇది చాలా దార్శికం, దౌర్జన్యం అనేసి హెచ్చరిస్తా ఉన్నాం. నీవు కనుక రేవంత్ రెడ్డి యూనివర్సిటీకి రావాలనుకుంటే నిధులు తీసుకున్నా, యూనివర్సిటీలో నియామకాలు ప్రకటన చేసిరా, మెగా డిఎస్సి ప్రకటన చేసిరా. గత ప్రభుత్వం కార్మికుల కష్టానికి సరిపడా జీతాలు రామ్కీ సంస్థ ఇవ్వడం లేదు. కార్మికుల అగ్రిమెంట్ విషయమై రామ్కీ యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తూ గత 3 నెలలుగా కాలయాపన చేస్తుందని నేరెడ్మెట్ జిల్లా జవహర్ నగర్లోని డంపింగ్ యార్డ్ గేట్ వద్ద హైదరాబాద్ నగరంలోని 42 సైట్ల కార్మికులు సుమారు 2000 మందితో కలిసి సిఐటియు ఆధ్వర్యంలో సమ్మెకు దిగారు. రామ్కీ యాజమాన్యం స్పందించి కార్మికుల న్యాయమైన కోరికలను అర్థం చేసుకుని సానుకూలంగా స్పందించాలని కోరారు. కార్మికుల వేతనాల విషయమై రామ్కీ స్పందించకపోతే సమ్మె ఉధృతం చేస్తామని సిఐటియు జిల్లా నాయకులు హెచ్చరించారు. పెట్టుకోండి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. జరిగి అక్కడ దూరం ఉన్న కూడా అందరు రావాలి. ఈ రోజు మనం గత 2-3 సంవత్సరాల నుంచి వేతన ఒప్పందం చేయాలని చెప్పేసి యాజమాన్యానికి చార్టర్ ఆఫ్ డిమాండ్ కార్మికుల కోరికల పత్రాన్ని ఇచ్చినా కూడా యాజమాన్యం చర్చల పేరుతోటి ఇప్పటికీ చాలా ఆలస్యం చేసింది. ఈ ఆలస్యాన్ని జీర్ణించుకోలేక కార్మికులందరూ తమ కోపాన్ని ఈరోజు రోడ్డు మీదకి వచ్చి చూపించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా మేనేజ్మెంట్ దిగవచ్చి చర్చలు చేయాలని చెప్పేసి మేము సిఐటి డిమాండ్ చేస్తుంది. అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి HIMSW, CNT ఎంప్లాయీస్ యూనియన్ అందరు వర్కర్స్ అందరూ కూడా దాదాపు 15 నెలల నుంచి చార్టర్ ఆఫ్ డిమాండ్ మీద చర్చలు జరిగినాయి. లేబర్ డిపార్ట్మెంట్ దగ్గర చర్చలు జరిగినాయి. అయినా మేనేజ్మెంట్ దిగి రాలేదు, మొండికేసింది, మొండి వైఖరిని అవలంబిస్తుంది. అందుకని ఈ మొండి వైఖరికి చర్చల పేరుతో కాలయాపన చేస్తూ సంవత్సరం దాటిపోయింది. యాజమాన్యం ముందుకు రావట్లేదు. కార్మికులు ఈ హైదరాబాద్ నగరంలో ఉన్న 8000 టన్నుల చెత్తని ఈ డంపింగ్ యార్డ్కి చేరవేస్తున్నారు. చాలా దుర్భరమైన జీవితాన్ని గడుపుతా ఉన్నారు. చెత్తలో పనిచేస్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా వీళ్ళ ఇంట్లోకి కూడా రానికుండా ఈ వాసనకి పిల్లలు కూడా దగ్గర రాని పరిస్థితి. చాక్లెట్ ఇస్తే కూడా తండ్రి దగ్గర పిల్లలు చాక్లెట్ తీసుకుని అంత కంపులో పనిచేస్తున్నారు. డంపింగ్ ఎక్కడైతే 42 సైట్స్ ఉన్నాయో 42 సైట్స్ లో కార్మికులు మంచినీటి సౌకర్యం లేదు, బాత్రూమ్ లేవు, తినడానికి దోమల్లో మురుకులో కూర్చొని భోంచేయాల్సిన పరిస్థితి ఉంది. ఇంత కష్టపడి ఈ సంస్థ కోసం పనిచేస్తున్న కార్మికుల యొక్క వేతన ఒప్పందం చేయడానికి యాజమాన్యం చేతులు రావట్లేదు. మేము చెప్తా ఉన్నాం, ఇవాళ రేపు టోకెన్ సమ్మె పిలిపించాం. యాజమాన్యం రేపు జరిగే లేబర్ డిపార్ట్మెంట్ చర్చల్లో కనుక సానుకూలంగా రాని పక్షంలో డంపింగ్ యార్డ్లలో డ్రైవర్లు, హెల్పర్లు, ఆపరేటర్లు ప్రతి ఒక్కరు పనిచేస్తున్నారు. వాళ్లకు వేతన ఒప్పందాలు చేయాలని మేము 2022లో మేము జెండా ఆవిష్కరణ చేసుకుని యూనియన్ పెట్టుకుని 2023లో మేము చాపర్ డిమాండ్ ఇచ్చినా కూడా ఇప్పటి వరకు వేతన ఒప్పందం పూర్తి చేయకుండా కార్మికులను అన్యాయం చేసి మా కష్టాలను దోచుకుంటున్నారు. కాబట్టి మేము ఈ రోజు
ఎన్నో చర్చలకు పెట్టి ఎన్నో సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకుందాం అనుకున్నా కూడా ఇప్పటి వరకు మేనేజ్మెంట్ వారు మొండి వైఖరి చూపించి మా కార్మికులు అన్యాయం చేస్తున్నారు. కాబట్టి మేము సిఐటి ద్వారా మేము ఈ రోజు మేము సమ్మెకు పిలుపునిచ్చినాం. మాకు అగ్రిమెంట్ చర్చలు పూర్తి కాకపోతే ఈ సమ్మె ఏదే విధంగా కొనసాగుతుందని. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సంగీత్ నగర్లో జరిగిన బాలిక హత్య కలకలం రేపింది. పక్కింట్లో ఆడుకుంటున్న 12 ఏళ్ల మైనర్ బాలిక సహస్రానిని గుర్తు తెలియని వ్యక్తి కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు కృష్ణ, రేణుకలు ఇద్దరు ప్రైవేట్ ఉద్యోగులు. వారు ఆఫీసుకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహం పక్కనే రక్తంతో తడిసిన కత్తి కనిపించడంతో ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న కూకట్పల్లి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఈ అమానుష హత్యతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిందితులను వెంటనే పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అపం శుభం తెలియని 10 ఏళ్ల మైనర్ బాలిక అత్యంత దారుణంగా హత్యకు గురైన ఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సందీప్ నగర్లో సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బతుకు తెరువు నిమిత్తం నగరానికి వలస వచ్చిన వెంకటేష్, రేణుకా దంపతులు ప్రైవేట్ ఎంప్లాయీస్గా పనిచేస్తూ 3 పిల్లలను పోషించుకుంటున్నారు. ఈ పెద్ద కూతురు సహస్రాని స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో 6వ తరగతి చదువుతుంది. అయితే సోమవారం ఉదయం 9 గంటలకు వెంకటేష్, రేణుక ఉద్యోగాలకు వెళ్లిపోగా సహస్ర ఇంటి వద్దనే ఉంది. బాలిక తండ్రి పాపకు లంచ్ బాక్స్ పంపాలని ఆఫీస్ నుండి మధ్యాహ్నం 12:30 ఇంటికి వచ్చి చూసేసరికి సహస్ర ఇంట్లోని మంచంపై రక్తపు మడుగులతో పడి ఉంది. ఆమె ఒంటిపై కత్తిగాట్లు ఉన్నాయి. దీంతో మృతురాలు తండ్రి వెంకటేష్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మైనర్ బాలికను అత్యంత దారుణంగా హత్య చేసింది ఎవరు, ఎందుకు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏముంది మరి ఇంకేసేమో తీసుకోవాలని వచ్చారేమో, పాప చూసి చెప్తాదని కూడా అలా చేశారేమో అని నేను అనుకుంటున్నా స్ట్రాంగ్గా. ఇంట్లో ఏమన్నా తీసుకోవదామని వచ్చి కూడా నా పిల్లని ఏం చేసినట్టు కనిపించట్లేదు కదా. మరి పోలీసులే నిర్ధారణ చేయాలి. ఇంకేసి రేపు కానీ అలాంటివి జరిగితే దాన్ని బట్టి అన్న అంచనా వేయాలి. లేదు అంటే ఇంట్లోకి ఏమైనా తీసుకుపోయడానికి వచ్చి చూస్తే కూడా చెప్తుంది అనేసి కూడా అలా చేశారు. నా పొంత ఏం లేవు మేడం. ఒక్కరు వస్తేనే ఎందుకు వచ్చిర్రు ఈ కొంపలకి ఎందుకు వస్తారంట. ఇంకెట్లా ఉంచాలి మేడం? ఎవరు చూడలేదంటమ్మా, ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారు, ఎవరు ఒకసారి వీళ్ళని అడగండి మేడం. నేనైతే లేను కదా. ఒకసారి కొంపలున్నారు కదా అందరూ, ఎవడని చూసిండే మేడం. ఒక డెలివరీ బాయ్ వస్తే కూడా ఎవరు బయటకు వచ్చారు. కానీ నా బిడ్డని ఈరోజు ఇట్లా చేసినప్పుడు ఎవడు రాలేడేమో మేడం. మధ్యాహ్నం 1:10 మా కూకట్పల్లి పోలీస్ స్టేషన్కి ఒక డయల్ 100 సమాచారం వచ్చింది. దాని ప్రకారం ఒక 10 సంవత్సరాల పాప ఇంట్లో చనిపోయి కనిపించిందని ఆ సమాచారం యొక్క సారాంశం. వచ్చి చూడగా ఆ పాప 10 years ఏజ్డ్ అండ్ 6th క్లాస్ చదువుతూ ఉంది. సో వాళ్ళ ఇంట్లోనే మంచం మీద పడి ఉంది. సో ఒంటిపై కత్తిపోట్లు ఉన్నాయి. సో ఇప్పుడు ఆ బాడీ చూసాము. తల్లిదండ్రులు చెప్పే వెర్షన్ ఏంటంటే వాళ్ళు 9 o'clockకి ఇద్దరు కూడా జాబ్స్కి వెళ్ళిపోయినారు. వాళ్ళు మళ్ళీ తండ్రి 12:30కి అట్లా బాబుకి బాక్స్ పంపాలని వచ్చి చూడగా పాప శవం బెడ్ మీద కనిపించిందని చెప్తా ఉన్నాడు. సో బాడీని ఇప్పుడు పిఎంఈకి పంపిస్తూ ఉన్నాము. క్రూజ్ టీమ్ అండ్ మిగతా వాళ్ళు కూడా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. సో పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక మిగతా విషయాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ.
తల్లిదండ్రుల చెప్పేదాని ప్రకారం వాళ్ళు ఎవరి మీద అయితే ఇప్పుడు వరకు అనుమానం వ్యక్తం చేయలేదు. స్పెసిఫిక్గా ఎవరి మీద కూడా తల్లిదండ్రులు అయితే అనుమానం వ్యక్తం చేయడం ఇంకా తెలియదు.